గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు అన్నం కలింగారెడ్డి. కాంపిటేటివ్ పరీక్షల్లో 20 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తిని. ముఖ్యంగా కడపలో శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ వారు నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లాసులు ఎన్టీపీసీ, ఆర్ఆర్బి, నేషనల్ లెవెల్ సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన ఆన్లైన్ క్లాసులను డిజిటల్ సిస్టంలో లేటెస్ట్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఏకైక సంస్థ శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప. ముఖ్యంగా అనతి కాలంలోనే వెంకట సాయి కోచింగ్ సెంటర్ అనేది రాయలసీమ ప్రాంతంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరు సంపాదించిన సంస్థగా మనం చెప్పుకోవచ్చు. 2016వ సంవత్సరంలో మొదటిసారిగా గ్రూప్ 2కి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ పోస్టులతో పాటు ఏసీటీఓ పోస్టులతో పాటు తర్వాత ఎక్సైఎస్ఐ పోస్టులతో పాటు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 పోస్టులతో పాటు అదే సంవత్సరంలో అనేక పంచాయతీ కార్యదర్శి పోస్టులను కూడా సాధించడం జరిగింది. ఇటీవల నిర్వహించిన ఎస్ఐ పరీక్షల్లో కూడా అనేక ర్యాంకులు సాధించడం జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 100కు 60-70 పైగా సెలక్షన్లు సాధించిన సంస్థ శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్గా మనం చెప్పుకోవచ్చు. ఇదే వెంకట సాయి కోచింగ్ సెంటర్ ప్రారంభంలో బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి లాంటి సంస్థలకు లాంటి కోర్సులకు కోచింగ్ ఇచ్చే ఉద్దేశంతో మొదట ప్రారంభించడం జరిగింది. తర్వాత కాలంలో కోచింగ్ సెంటర్ని జిల్లాలో అందరికి కూడా అన్ని కోర్సులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కోచింగ్ సెంటర్ని అన్ని గ్రూపులకు కూడా విస్తరించడం జరిగింది. ఇవాళ కడప జిల్లాలో కోచింగ్ సెంటర్ ఉంది, కడప టౌన్లో కోచింగ్ సెంటర్ ఉందంటే అది ఒక వెంకట సాయి కోచింగ్ సెంటర్ మాత్రమే. ఎందుకు వెంకట సాయి కోచింగ్ సెంటర్ మనం కడపలో ఆర్ఆర్బికి కానీ, ఎన్టీపీసీకి కానీ, ఎస్ఎస్సికి కానీ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ సంబంధించిన వాటికి మనం వెంకట సాయి కోచింగ్ సెంటర్ ఎందుకు ఎంపిక చేసుకోవాలి? గ్రూప్ 1 కానీ, మరి గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, తర్వాత ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, డిఎస్సి కానీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ని మనం కడపలో ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ నాణ్యమైన ఫ్యాకల్టీ అనేది, క్వాలిటీ గల ఫ్యాకల్టీ అనేది మెయింటైన్ చేస్తున్న ఏకైక సంస్థ వెంకట సాయి కోచింగ్ సెంటర్. హైదరాబాద్ నుంచి, అమరావతి నుంచి రాష్ట్రంలోని సీనియర్ ఫ్యాకల్టీలను వివిధ ప్రాంతాల నుంచి పిలిపించి కడప టౌన్లో బోధిస్తున్న ఏకైక సంస్థ వెంకట సాయి కోచింగ్ సెంటర్. కాబట్టి కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి కూడా వెంకట సాయి కోచింగ్ సెంటర్నే చూజ్ చేసుకోవాలని నా యొక్క మనవి. నాణ్యమైన ఫ్యాకల్టీలతో పాటు దాదాపు కాంపిటేటివ్లో 20-30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన ఫ్యాకల్టీలు బోధిస్తున్న సంస్థ వెంకట సాయి కోచింగ్ సెంటర్. అంతేకాకుండా ఫ్యాకల్టీతో పాటు నాణ్యమైన మెటీరియల్తో పాటు ప్రతిరోజు డైలీ ఎగ్జామ్స్, వీక్లీ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్టులను నిర్వహిస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను ప్రిపేర్ చేస్తున్న ఏకైక సంస్థ. కాబట్టి మరి ఈ కోచింగ్ సెంటర్లో మాత్రమే మనం అడ్మిషన్ అనేది తీసుకోవాలి. మీరు ఒక్కసారి కడప టౌన్లో ఎన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నా ఒక్కసారి వెంకట సాయి కోచింగ్ సెంటర్లో క్లాస్ ఉంటే మీకే అర్థమవుతుంది ఇక్కడ ఎంత నాణ్యత ఉంది, ఇక్కడ చెప్పే ఫ్యాకల్టీ ఎంత స్టాండర్డ్ ఫ్యాకల్టీ ఉంది, ఇక్కడ ఇచ్చే మెటీరియల్ ఎంత స్టాండర్డ్లో ఉంది, ఇక్కడ పెట్టే ఎగ్జామ్స్ ఎంత స్టాండర్డ్లో ఉన్నాయి అనేది ఒక్కసారి మీకే అర్థమవుతుంది. మిగతా కోచింగ్ సెంటర్కు వెంకట సాయి కోచింగ్ సెంటర్కు డిఫరెన్స్ ఏంది అంటే వాస్తవానికి మిగతా కోచింగ్ సెంటర్కి వెంకట సాయి కోచింగ్ సెంటర్కి డిఫరెంట్ ఏంటంటే మిగతా కోచింగ్ సెంటర్లో
దాదాపు అన్ని సబ్జెక్టులు ఒకరు ఇద్దరు లెక్చరర్సే చెప్తారు. వెంకటసాయి కోచింగ్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్టుకు ఆయా సబ్జెక్టులో నిపుణులైన వ్యక్తుల చేత ఇక్కడ బోధించడం జరుగుతుంది. ఏ వ్యక్తికి కూడా అన్ని సబ్జెక్టుల పట్ల పర్ఫార్మెన్స్ ఉండదు కాబట్టి చాలా కోచింగ్ సెంటర్లో ఒక 4-5 సబ్జెక్టులు ఒకే లెక్చరర్ బోధిస్తున్నారు. కానీ వెంకటసాయి కోచింగ్ సెంటర్లో అలా కాదు. హిస్టరీకి సపరేట్ ఫ్యాకల్టీ, పాలిటీకి సపరేట్ ఫ్యాకల్టీ, ఎకానమీకి సపరేట్ ఫ్యాకల్టీ, జాగ్రఫీ సపరేట్ ఫ్యాకల్టీ, ఫిజిక్స్కు సపరేట్ ఫ్యాకల్టీ, సైన్స్కు సపరేట్ ఫ్యాకల్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీ సపరేట్ ఫ్యాకల్టీ, ఇలా మనకు అర్థమెటిక్ సపరేటు, రీజనింగ్కు సపరేటు, అప్టిట్యూడ్కి సపరేటు, ఇలా ఆయా సబ్జెక్ట్లో నిపుణులైన ఎక్స్పర్ట్స్ తోటి బోధిస్తున్న కోచింగ్ సెంటర్ ఏంటంటే వెంకటసాయి కోచింగ్ సెంటర్. అయితే చాలామందికి ఇక్కడ మెయిన్గా ఒక 4 ప్రదేశాల్లో మనం ఒకే కోచింగ్ సెంటర్లో ఇప్పుడు కూడా అకస్మాత్తుగా జాయిన్ కాకుండా కడప టౌన్లో ఎన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నాయో చూసి మనం 4 దిక్కులో మన క్లాస్ విని ఎక్కడ నచ్చితే మనం అక్కడ జాయిన్ కావచ్చు. కాబట్టి మరి ఇక్కడ మనం రాయలసీమ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా అంటే మనకు కాంపిటేటివ్ అనేది చాలా కీలకమైంది. మనకు రాక జాబ్స్ అనేవి సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకసారి పడతాయి. కాబట్టి ఆ వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే మనం టైం వేస్ట్ చేసుకోకుండా మనకు ఉన్న టైంలోనే వితిన్ షార్ట్ పీరియడ్లో మనం ఉద్యోగం సాధించాలంటే మన జీవితంలో కీలకమైనది ఏంటంటే ఇక్కడ మనకు మంచి కోచింగ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడే మనకు ఉద్యోగానికి మార్గం సుగమనం అవుతుంది. మనం కోచింగ్ సెంటర్లు ఎంచుకోవడంలో మన సెలెక్షన్ లేనప్పుడు మనం అక్కడ జాబు సాధించడంలో మనం వెనకడుగేస్తాం. కాబట్టి ఒక మంచి కోచింగ్ సెంటర్ మన జీవితానికి పునాది వేస్తుంది. కాబట్టి దాదాపు కడప జిల్లాలో ఎన్నో వేల మంది ఉద్యోగులు, ఎన్నో వేల మంది బ్యాంకింగ్, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి ప్లస్ గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్ లాంటి అనేక మందిని తీర్చిదిద్దిన సంస్థ వెంకటసాయి కోచింగ్ సెంటర్. కాబట్టి అది నేను చెప్పడం కాదు, మీరు కడప జిల్లాలో ఎవరి మాటైనా ఎవరి నోటైనా మొత్తం మనకు వెంకటసాయి కోచింగ్ సెంటర్ అనేది మనకు ప్రధానంగా కనపడుతుంది. కాబట్టి ఇంకా మనం కడపలో ఎందుకు వెంకటసాయి కోచింగ్ సెంటర్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు ఎంపిక చేసుకోవాలంటే ఇవాళ కోచింగ్ చెప్పేయటం అనేది ఏదైనా ఎన్టీపీసీ చెప్పేయాలని అనేక మంది లెక్చరర్స్ కావాలి. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి సబ్జెక్ట్ని చెప్పేయాలంటే అనేక లెక్చరర్స్ కావాలి. ఎస్ఐ చెప్పేయాలంటే అది ఒక వ్యాస్ట్ సిలబస్. కానిస్టేబుల్ చెప్పేయాలంటే ఒక 10 మంది సార్లు కావాలి. డిఎస్సి చెప్పేయాలంటే ఒక 20 మంది సార్లు కావాలి. ఇంతమందిని మేనేజ్ చేసి ఇంత ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టి విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్ను అందిస్తున్న సంస్థ వెంకటసాయి కోచింగ్ సెంటర్. కాబట్టి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క యాస్పిరెంట్స్ ఒక మంచి కోచింగ్ సెంటర్ని ఎంచుకున్నప్పుడు మాత్రమే మనం కాంపిటేటివ్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా కొన్ని నేషనల్ లెవెల్ ఎగ్జామ్కి అయితే మనకు ఇంటర్మీడియట్ బేస్ ఉంటుంది, డిగ్రీ బేస్ ఉంటుంది. మరి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాయాలంటే మనం గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, ఎస్ఐ కానీ రాయాలంటే మనకు కంపల్సరీ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. మనం ఇవాళ డిగ్రీలు చేసినా, పీజీలు చేసినా, పిహెచ్డీలు చేసినా లాస్ట్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కు కంపల్సరీ ప్రిపేర్ కావాలి. కాబట్టి మన జీవితానికి చాలా కీలకమైంది. 1 to 10th కాదు, డిగ్రీ కాదు, పీజీలు కాదు, పిహెచ్డీలు కావు, అవన్నీ మన క్వాలిఫికేషన్కి ఉపయోగపడతాయి. మన జీవితానికి పనికొచ్చేది ఏంటంటే మన లైఫ్కి ఉపయోగపడేది ఏంటంటే ఒక జాబ్, ఒక ఉద్యోగం కావాలి మనిషి బతకడానికి. ఆ ఉద్యోగం కావాలంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ కావాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ కావాలంటే నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ కావాలనుకుంటున్నావో ఆ కాంపిటేటివ్కి సంబంధించిన మంచి గైడెన్స్, అంటే దానికి సంబంధించిన సిలబస్ ఏముంటుంది, దానికి సంబంధించిన బుక్స్ మనం ఏం చదవాలి, మరి అలాంటి సిలబస్, దానికి సంబంధించిన బుక్స్, మంచి ఎక్స్పర్ట్స్ బృందం అనేది
వెంకట సాయి కోచింగ్ సెంటర్లో కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ ఎలా చదవాలో తెలియజేస్తూ ఎగ్జామ్ పెట్టిన తర్వాత క్వశ్చన్స్కు క్లారిఫికేషన్ చేస్తూ విద్యార్థులను వెన్నుదట్టి ప్రోత్సహించే కోచింగ్ సెంటర్ ఏదైనా ఉందంటే మనకు వెంకట సాయి కోచింగ్ సెంటర్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మధ్య కాలంలో కోచింగ్ తీసుకున్న దాంట్లో 60 to 70% స్టూడెంట్స్ వెంకట సాయిలో రకరకాల ఉద్యోగాల్లో జాబులు సాధించడం జరిగింది. కాబట్టి మనం ఒక మంచి కోచింగ్ సెంటర్ ఎంచుకున్నప్పుడే మన జీవితంలో మొదటి మెట్టు ఉద్యోగానికి రావటానికి అనేది మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వెంకట సాయి కోచింగ్ సెంటర్ ఇన్ని సంవత్సరాలు ఆఫ్లైన్లో కోచింగ్ ఇవ్వటం జరిగింది. కాబట్టి అనేక మంది కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉద్యోగం సాధించాలని మనసులో ఉంటుంది. ఆర్థికంగా స్తోమత లేకుండా వివిధ రకాల జాబులలో నిమగ్నమై ఉంటారు. ఆ నిమగ్నమై ఉన్న వ్యక్తులకు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకునే అవకాశం కొంతమందికి ఉండదు. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ నుంచి వస్తున్న విన్నపాల మేరకు ఆన్లైన్ కోచింగ్ సెంటర్ని వెంకట సాయి కోచింగ్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. ఈ ఆన్లైన్ సిస్టమ్ను రాయలసీమ ప్రాంతంలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే, తెలుగు రాష్ట్రాలలోనే, 2 తెలుగు రాష్ట్రాలలోనే డిజిటల్ పద్ధతిలో అధునాతన టెక్నాలజీతో ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీలతో ఈ ఆన్లైన్ క్లాసులను విద్యార్థులకు అందించడానికి మీ ముందుకు రావటం జరిగింది వెంకట సాయి కోచింగ్ సెంటర్. ముఖ్యంగా మనం చూస్తే ఆన్లైన్ కోచింగ్ అనేది ఎవరు ఎక్కువగా రికమెండేషన్ చేస్తున్నారంటే, మేము చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మా ఫ్యామిలీని పోషించుకుంటూ మేము కాంపిటేటివ్కు ప్రిపేర్ కావాలని ఉంది, మాలాంటి వాళ్ళకు మీరు ఆన్లైన్ క్లాసులు అందిస్తే మేము జాబ్ చేసుకుంటూ కూడా ఆన్లైన్ క్లాసులు వినుకుంటూ జాబ్ చేసుకుంటూ ఉద్యోగం సాధిస్తామని అనేక మంది కోచింగ్ సెంటర్కి ఫోన్ కాల్ చేయటంతో వాళ్ళ యొక్క విన్నపాలను స్వీకరించి వాళ్ళను కూడా నిరాశ చేయకుండా వాళ్ళకు కూడా కోచింగ్ అందించాలనే ఉద్దేశంతో ఈ ఆన్లైన్ సిస్టమ్ను తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ వాలంటీర్ ఉద్యోగాలు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 లక్షల వాలంటీర్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. గ్రామ సచివాలయాలు 1,30,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాలు భర్తీ చేయడం జరిగింది. గ్రామ సచివాలయాలు జాబ్ చేసుకుంటూ, వాలంటీర్ జాబ్ చేసుకుంటూ, తర్వాత హెచ్జిటి టీచర్లు కానీ, పంచాయతీ కార్యదర్శికి పోస్టులు కొట్టిన వాళ్ళు కానీ, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన వారు కానీ, గ్రూప్ 4 ఎంప్లాయీస్ కానీ, వివిధ రకాల లెక్చరర్స్ కానీ వీళ్ళందరూ కూడా జాబులు చేసుకుంటారు. కాబట్టి డిఎల్ ప్రిపేర్ కావడానికి, జేఎల్ ప్రిపేర్ కావడానికి, గ్రూప్ 1 ప్రిపేర్ కావడానికి, గ్రూప్ 2 ప్రిపేర్ కావడానికి, ప్లస్ డిఎస్సి ప్రిపేర్ కావడానికి, ఇంకా నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ ప్రిపేర్గా అయ్యే అభ్యర్థుల కోసం మెయిన్గా ఈ ఆన్లైన్ కోచింగ్ అనేది ప్రారంభించడం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ ఒక పక్క జాబ్ చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, వెంకట సాయి యాప్ను డౌన్లోడ్ చేసుకొని సెల్లో ఇనుకుంటూ కూడా ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ ఒక పక్క క్లాస్ వినొచ్చు. అలాంటి అవకాశం ఒక ఆన్లైన్లోనే మాత్రమే ఉంది. మీరు ఎక్కడున్నా, దేశం మొత్తం ఉన్నా, ప్రపంచం మొత్తం ఉన్నా, వివిధ స్టేట్లో ఉన్న, వివిధ రాష్ట్రాల్లో ఉన్న వెంకట సాయి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక ఎన్టీపీసీతో పాటు, ఆర్ఆర్బీతో పాటు, డిఎస్సి, గ్రూప్ 2, గ్రూప్ 1, జేఎల్, డిఎల్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఈ ఆన్లైన్లో విద్యార్థుల కోరిక మేరకు ఆన్లైన్ క్లాసులు అందించాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి
ప్రతి ఒక్క స్టూడెంటు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే కాకుండా ఈచ్ వన్ వన్ క్యాచ్ వన్ టూ లాగా మీరు ఒక్కసారి యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ వెంకట సాయి కోచింగ్ సెంటర్లో ఆన్లైన్ క్లాసులను అద్భుతంగా బోధిస్తున్నారు. నేను యాప్ను డౌన్లోడ్ చేసుకున్న మీరందరూ కూడా మీరు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాసులను వినియోగించుకోగలరని మీరు ఒక రికమెండేషన్ చేయాలి. ఎందుకంటే ఒక మంచి క్లాసులను మనం 10 మందికి తెలియజేయాలి కాబట్టి ఇలా చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆన్లైన్ క్లాసులు అనేది అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీ కోరిక మేరకే వివిధ రకాల జాబులు చేస్తూ కోచింగ్ సెంటర్ రాని వాళ్ళకు, ఆఫ్లైన్ రాని వాళ్ళకు ఈ ఆన్లైన్ క్లాసులు అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో విద్యార్థుల నుంచి కొన్ని వేల మంది విద్యార్థుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో, వచ్చి సంప్రదిస్తున్న నేపథ్యంలో వాళ్ళ ఆశలను కూడా నిరాశలు చేయొద్దు. వాళ్ళకు కూడా మనం ఆన్లైన్ క్లాసులను అందుబాటులో ఉంచాలనే విజ్ఞప్తితోటే మనకు వెంకట సాయి కోచింగ్ సెంటర్ వాళ్ళు ఈ ఆన్లైన్ క్లాసులను అధునాతన టెక్నాలజీతో డిజిటల్ సిస్టంలో నిర్వహిస్తున్న సంస్థగా మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈరోజు మనం చూస్తే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఇప్పుడు లేటెస్ట్గా నేషనల్ లెవెల్ జాబ్స్ అంటే ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనేది ఎన్టీపీసీ అంటాం. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రభుత్వ రంగ సంస్థ. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ. ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. అయితే కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా నేషనల్ లెవెల్లో రాసే ఎగ్జామ్ అన్నిటికీ ఒకటే ఎగ్జామ్ పెట్టాలనేది నిర్ణయం తీసుకోవటం జరిగింది. అది ఇంకా అమల్లోకి రాలేదు. అమల్లోకి వస్తే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి ఇది ఒక వరం లాంటిదిగా మనం చెప్పుకోవచ్చు, ఒక మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కదానికి ప్రిపేర్ అయితే నేషనల్ లెవెల్లో పెట్టే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఇదే సిలబస్ తోటి రాయొచ్చు. రాసిన తర్వాత ఆయా మార్కులను బట్టి ఇట కట్ ఆఫ్ లిస్టుగా ప్రకారం పోస్టింగ్ సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఇదొక మంచి రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల తర్వాత అన్ని కాంపిటేటివ్కు కలిసి ఒకటే ఎగ్జామ్, ఒకే దేశం, ఒకే పరీక్ష, ఒకే విధానం అనే సిస్టమ్ ఇటీవల తీసుకురావటం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో నేషనల్ లెవెల్ కూడా మంచి డిమాండ్ అనేది ఏర్పడుతుంది. మరి ఇప్పుడు మనం రీసెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను మనం తీసుకుంటే నేషనల్ లెవెల్ కాంపిటేటివ్కు ఎన్టీపీసీ అనేది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఒకటి. ఎన్టీపీసీ దీన్ని 1975లో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. మరి ఇలాంటి ఎన్టీపీసీకి మనకు ఎగ్జామ్ రాయాలదలుచుకున్న వాళ్ళు మరి ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది 2 దశల్లో ఉంటుంది. ఒకటి ఫిలిమ్స్, 2 మెయిన్స్. మరి ఫిలిమ్స్, మెయిన్స్ అనేది 2 దశల్లో ఉంటుందని చెప్తాను. మరి ఫిలిమ్స్ 100 మార్కులు ఉంటుంది, 40 మార్కులు జనరల్ స్టడీస్ ఉంటుంది, 30 మార్కులు మ్యాథమెటిక్స్ ఉంటుంది, 30 మార్కులు రీజనింగ్ ఉంటుంది. అంటే మ్యాథ్స్ 30 మార్కులు, రీజనింగ్ 30 మార్కులు, జనరల్ స్టడీస్ 40 మార్కులు, 100 మార్కులు ఉంటాయి. ఈ ఫిలిమ్స్లో వచ్చిన పర్సంటేజ్ని బట్టి, వెయిటేజ్ని బట్టి మెయిన్స్కు సెలెక్ట్ చేస్తారు. మెయిన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మెయిన్స్కు 120 మార్కుల్లో మెయిన్స్ పేపర్ ఉంటుంది. ఫిలిమ్స్ పేపర్ అనేది 100 మార్కుల్లో ఉంటుంది, మెయిన్స్ పేపర్ అనేది 120 మార్కుల్లో ఉంటుంది. మరి ఆ మెయిన్స్ పేపర్ను మనం తీసుకుంటే ఇక్కడ మనకు మెయిన్గా 50 మార్కులు జనరల్ స్టడీస్ ఉంటుంది, 35 మార్కులు మ్యాథ్స్ ఉంటుంది, 35 మార్కులు రీజనింగ్ ఉంటుంది. అంటే 35 + 35 ఎంత? 70 మార్కులు. 35 70 మార్కులు ప్లస్ 50 120 మార్క్స్. అంటే ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది
రెండు దశల్లో ఉంటుంది, ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు దశల్లో ఉంటుంది. కాబట్టి ఫిలిమ్స్కు మెయిన్స్కు ఒకటే సిలబస్, మార్కులో వ్యత్యాసం ఉంది కానీ సిలబస్ మాత్రం మెయిన్ ఒకటే సిలబస్, జనరల్ స్టడీస్, మ్యాథ్స్, రీజనింగ్. కాబట్టి ఫిలిమ్స్ ప్రిపేర్ అయితే మెయిన్స్ ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు, మెయిన్స్ ప్రిపేర్ అయితే ఫిలిమ్స్ ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. రెండింటికి ఒకటి ఎగ్జామ్ కాబట్టి. మరి అలాంటప్పుడు మనం జనరల్గా చూస్తే, జనరల్గా పరిగణలోకి తీసుకుంటే, ఇప్పుడు మనకు రాష్ట్ర లెవెల్ జాబులు లేవు కాబట్టి కరోనా సంభవించి దేశ ఆర్థిక వ్యవస్థే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు కుదేలైన నేపథ్యంలో రాష్ట్ర ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇప్పుడు రావట్లేదు. కాబట్టి చాలామంది ఇప్పుడు నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్కి ఎక్కువగా ప్రిపేర్ అవుతున్నారు, నేషనల్ లెవెల్ ఎగ్జామ్కి ఎక్కువగా ప్రిపేర్ అవుతున్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు మనం ఆర్ఆర్బీని పరిగణలోకి తీసుకుంటే, ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్బీలను మనం ఎక్కువగా ఈ జాబ్స్ పడుతూ ఉంటాయి. కాబట్టి ఎన్టీపీసీని, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంబంధించిన మనకు పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్ మనం చెప్పుకోవడం జరిగింది. జనరల్ స్టడీస్ అన్నాడు. జనరల్ స్టడీస్ అంటే మనకు హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జియోగ్రఫీ కానీ, జనరల్ సైన్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశాలు కానీ మనకు దీంట్లో ప్రధానంగా ఉంటాయి. మరి ఇక్కడ దీంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ అంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీస్, గవర్నమెంట్ పాలసీస్ అనేవి కూడా మనకు ఉంటాయి. గవర్నమెంట్ పాలసీస్ అంటే ఎగ్జాంపుల్, చాలామందికి గవర్నమెంట్ పాలసీస్ అంటే ఏంటి అనేది మనం పరిగణలోకి తీసుకుంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ, గ్రామీణ, విద్యా, వైద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధి కోసం చేపట్టిన విధానాలను మనం గవర్నమెంట్ పాలసీస్ అంటాం. ఎగ్జాంపుల్ 2020లో కోవిడ్-19 సంభవించిన నేపథ్యంలో, కరోనా సంభవించిన నేపథ్యంలో యావత్ ప్రపంచ దేశాలన్నీ కుదేలైపోయినాయి. యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ ఆర్థిక మాంద్యంతో కుట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 కరోనా అనేది ఎక్కువ ప్రభావం చూపింది. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే ఉద్దేశంతో మెయిన్గా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. అలాంటి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే కార్యక్రమం లాంచ్ చేసింది కాబట్టి, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేసింది కాబట్టి అది గవర్నమెంట్ పాలసీ. ప్లస్ కోవిడ్ నేపథ్యంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే ఒక స్కీము కంటిన్యూ చేసింది. ఇది వలస కార్మికులకు ఉపాధి కల్పించడానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే ఒక స్కీమ్ లాంచ్ చేసింది. అది ఇంకా వన్ నేషన్ వన్ రేషన్ అనే కార్డును కూడా కోవిడ్ నేపథ్యంలో తీసుకురావటం జరిగింది. ఆరోగ్య సేతు యాప్ అనే ఒక దాన్ని తీసుకురావటం జరిగింది. ఇలాంటి కొత్త కొత్త స్కీమ్స్ను ప్రవేశపెట్టి భారత ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కోవిడ్ కాలంలో తీసుకొచ్చింది. కాబట్టి అలాంటి గవర్నమెంట్ పాలసీస్ని కంపల్సరీ మనకు ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్లో చదవాలి. మరి ఈ జనరల్ స్టడీస్ సంబంధించి అనేక సబ్జెక్టులు ఉన్నాం. ఆ జనరల్ స్టడీస్లో ఒక పార్ట్ మనం చూస్తే మనకు ఏమి ఇచ్చిండు జనరల్ స్టడీస్లో అంటే ఇండియన్ ఎకానమీ అన్నాడు. మనకి ఇండియన్ ఎకానమీ అన్నాడు. ఇండియన్ ఎకానమీ అన్నాడు మనకు. మరి ఇండియన్ ఎకానమీ అన్నప్పుడు మరి నేను చెప్పే సబ్జెక్టు జనరల్ స్టడీస్లో ఓన్లీ ఇండియన్ ఎకానమీ మాత్రమే. ఇదివరకే మీకు చెప్పడం జరిగింది. జనరల్ స్టడీస్ అన్నీ కొన్ని కోచింగ్ సెంటర్లో అందరూ అన్ని సబ్జెక్టులు ఒకటే బోధిస్తారని చెప్పినాం, ఒకే లెక్చరర్ బోధిస్తాడని చెప్పినాం. ఇక్కడ అట్లా కాదు, ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క లెక్చరర్ ఉంటాడు. మరి ఇక్కడ వాస్తవానికి నేను బోధించేది ఎకానమీ. దాదాపు ఎకానమీలో నా యొక్క ఎక్స్పీరియన్స్ 20 సంవత్సరాలు. నేను 20 సంవత్సరాల నుంచి ఓన్లీ ఎకానమీ మాత్రమే బోధిస్తున్నాను. కాబట్టి తింటే గారెలు తినాలి,
వింటే ఎకనామిక్ క్లాసు వినాలి అనే సామెతలాగా చాలామందికి ఒకే వ్యక్తి అనేక సబ్జెక్టులు బోధించినప్పుడు వాళ్ళకు ఆ సబ్జెక్టు పట్ల అవగాహన లేక కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి అర్థం కాక ఏం చేస్తారంటే అయోమయంలో గురవుతాడు. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు, ఇంత హార్డ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది అనుకొని కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కూడా ప్రిపేర్ కావాలని సిద్ధమై కూడా ఈ సబ్జెక్టులు అర్థం కాక మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడైనా ఒక స్టూడెంట్ కాంపిటేటివ్కు ఎప్పుడు రసవత్తంగా యాక్టివ్గా ప్రిపేర్ అవుతాడంటే ఒక లెక్చరర్ చెప్పే ఆ సబ్జెక్ట్ సంబంధించిన టాపిక్ పర్ఫెక్ట్గా స్టూడెంట్కి అర్థమైనప్పుడు ఇంత ఈజీగా ఉంటుందా కాంపిటేటివ్ ప్రపంచం అనేది అనుకొని ఆ వ్యక్తికి ఇంకా ఉత్సాహం వచ్చి జాబ్ సాధించాలని తపనతో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఓన్లీ ఇంటర్మీడియట్లో నేను చదివింది హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, హెచ్ఈసి గ్రూప్ చదివాను. డిగ్రీలో బిఏ ఈపీపీ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పీజీలో ఓన్లీ ఎంఏ ఎకనామిక్స్లో కన్సల్టెన్సీ సబ్జెక్ట్ చేయటం జరిగింది. కాబట్టి ఎకానమీలో పీజీ చేసి 20 సంవత్సరాల నుంచి ఎకానమీ బోధిస్తున్న ఫ్యాకల్టీనిగా నేను గర్వపడుతున్నాను. కాబట్టి అందరిలాగా నేను ఏ సబ్జెక్టు పడితే ఆ సబ్జెక్టు చెప్పి పిల్లలకు అన్యాయం అనేది చేయను. కాబట్టి ఏ లెక్చరర్ అయినా వాస్తవానికి ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏం చేస్తున్నాడంటే ఒక గంట చదివి ఓ 2-3 గంటలు రాత్రి తెల్లదానుకోనో పొద్దుదానుకోనో చదివి 1 గంట సేపు ఆన్లైన్లో ఆ సబ్జెక్ట్ సంబంధించి చెప్తున్నాడు. కానీ ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు వదిలిపెడుతున్నారు. వాళ్ళకు తెలిసినవి మాత్రమే చెప్తున్నారు, ఈజీగా ఉన్నాయి చెప్తున్నారు, హార్డ్గా ఉన్నాయి వదిలిపెడుతున్నారు. కాబట్టి అలాంటి క్లాసులు విని చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో మోసపోతున్నారు. కాబట్టి ఆన్లైన్ మోసం చేస్తున్నారు. కాబట్టి మీరు వాస్తవానికి వెంకటసాయి కోచింగ్ సెంటర్లో ప్రతి సబ్జెక్టుకు ఒక్కొక్క ఎక్స్పర్ట్ ఉంటాడు. కాబట్టి మీరు కంపల్సరీ కాంపిటేటివ్లో ఉద్యోగం సాధించాలని మీకు ఒక తపన కానుకుంటే, ఒక కోరిక కానుకుంటే ఓన్లీ వెంకటసాయి కోచింగ్ సెంటర్ యొక్క ఆన్లైన్ మాత్రమే మీరు చూజ్ చేసుకోవాలని 1-2 సార్లు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ ఎన్టీపీసీలో ఇండియన్ ఎకానమీ అన్నాడు. మనకు ఇండియన్ ఎకానమీతో పాటు మనకి ఏమన్నారంటే గవర్నమెంట్ పాలసీస్ ఇచ్చాడు. మరి గవర్నమెంట్ పాలసీస్ ఇచ్చిండు కాబట్టి ఇక్కడ పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ, ఇది ఈ రెండు మనకు చదవాలి. అయితే ఇక్కడ మెయిన్గా జనరల్ స్టడీస్లో సిలబస్ ఎక్కువ, మార్కులు తక్కువ. ఫిలిమ్స్ చూస్తే 40 మార్కులు, మెయిన్స్ చూస్తే 50 మార్కులు. మరి 100 మార్కుల్లో 40 మార్కులు కూడా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 మార్క్ కూడా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఎన్టీపీసీలో మ్యాథ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు, రీజనింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఈ 30-60 మార్కులు ఇక్కడ 40 మార్కులు పోగొడతారు. 40 మార్కులు ఇక్కడ పోగొడతారు. కాబట్టి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం జాబ్ కొట్టాలంటే అన్ని సబ్జెక్టులను ఎవరైతే పర్ఫెక్ట్గా చదువుతారో, అన్ని సబ్జెక్టులను వదలకుండా చదువుతారో వాళ్ళే కాంపిటేటివ్లో సక్సెస్ అవుతారు. నాకు మ్యాథ్స్లో 60 ఇస్తే చాలు, జనరల్ స్టడీస్ 40 పోయినా చాలు అనుకుంటే మరి మిగతా స్టూడెంట్స్ మొత్తం మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ స్టడీస్ పర్ఫెక్ట్గా చదివినప్పుడు వాళ్ళతో చూస్తే మీకు మార్కులు తక్కువ వస్తాయి. కాబట్టి మీకు జాబు రావడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఇలా ప్రతి సబ్జెక్టును మనం నెగ్లిజెన్స్ చేయకుండా జనరల్ స్టడీస్ మీద కూడా మనం ఎక్కువ ఫోకస్ పెడితే మనం ఎక్కువ మార్కులు సాధించినట్లయితే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జనరల్ స్టడీస్ కూడా మనకు జాబు నిర్ధారించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మరి ఇప్పుడు మనం ఈ జనరల్ స్టడీస్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే మనకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ, గవర్నమెంట్ పాలసీస్, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్. మరి ఇండియన్ ఎకానమీలో కూడా మనం చూస్తే ఇండియన్ ఎకానమీ అన్నాడు మనకు సిలబస్. మరి ఇండియన్ ఎకానమీ అన్నాడు కానీ పలాని టాపిక్, పలాని అంశం అని పొందుపరచలేదు సిలబస్లో. మరి ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంటే భారతదేశం ఎదుర్కొంటున్న ట్రెండ్స్ ఏంటి, లేటెస్ట్ సమస్యలు ఏంటి,
లేటెస్ట్ కొత్త వాటి మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి ఇండియన్ ఎకానమీలో. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు, అందులో ఏముంది? ఆ వ్యవసాయ బిల్లులో ఏముంది? ఆ బిల్లును ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించింది? చూడండి, అది లేటెస్ట్ ఇండియన్ ఎకానమీలో కరెంట్ ఎకానమీకి సంబంధించిన అంశమే. ఇలా మనం ఇండియన్ ఎకానమీ అంటే దేశంలో నిరుద్యోగం ఎలా ఉంది, పేదరికం ఎలా ఉంది, ద్రవ్యోల్బణం ఏ రేంజ్లో ఉంది, ద్రవ్యోల్బణం ఏ వస్తువులలో పెరుగుతుంది, ద్రవ్యోల్బణాన్ని మరి అంచనా వేయడానికి తీసుకునే సూచిక ఏంటిది, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేది ఎవరు, మరి ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఏ చర్యలు తీసుకుంటుంది, ఆర్బీఐ అంటే ఏంది, ఆర్బీఐని ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ ఎవరు, మరి ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్ ఏంటి. తర్వాత మనం బ్యాంకింగ్ సిస్టంలో చూస్తే కేంద్ర ప్రభుత్వ అంటే జాతీయ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి, ఇటీవల ఏ ఏ బ్యాంకులను ఏ దాంట్లో విలీనం చేశారు, విలీనం చేసిన తర్వాత ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని బ్యాంకులు ఉన్నాయి, ఆంధ్ర బ్యాంక్ ఎలా కలిపారు, ఇలాంటి లేటెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ద్రవ్యోల్బణం, ఆర్బీఐ సిస్టమ్, బ్యాంకింగ్ సిస్టమ్ మీద అధ్యయనం చేయాలి. నిరుద్యోగం, పేదరికం. ఇంకా మనం చూస్తే భారతదేశం నుండి జరిగే ఎక్స్పోర్ట్స్ ఏంటి, భారతదేశం మరి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు ఏంటి, ఎక్స్పోర్ట్స్లో మనం ఎన్నో స్థానంలో ఉన్నాం, ఇంపోర్ట్స్లో ఎన్నో స్థానంలో ఉన్నాం, భారతదేశ ఎగుమతి భాగస్వామ్య దేశం ఏంది, భారతదేశ దిగుమతి భాగస్వామ్య దేశం ఏంటిది, ఇది. మరి భారతదేశం జీడిపి పరంగా ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది, భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఎన్నో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2024-25 నాటికి ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నో ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. ఇలాంటి కరెంట్ లేటెస్ట్ అంశాలు. నెక్స్ట్ మనం చూస్తే ఆర్థిక సంస్కరణలు అంటే ఏంటి, ఆర్థిక సంస్కరణలు రావడానికి కారణాలు ఏంటి, ఆర్థిక సంస్కరణలో భారత ఆర్థిక వ్యవస్థ మీద చూపిన ఇంపాక్ట్ ఏంటిది, ఆర్థిక సంస్కరణలో పూర్వం భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఆర్థిక సంస్కరణ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనేది మనం ట్రెండ్స్లో తీసుకుంటే అది. తర్వాత భారతదేశం పారిశ్రామికంగా ముందుకు పోతుందా, పారిశ్రామికంగా వెనకపోతుందా, పారిశ్రామిక అభివృద్ధి కోసం స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేకింగ్ ఇండియా ఇలాంటి కార్యక్రమాలు నరేంద్ర మోడీ తీసుకొచ్చిన తర్వాత భారతదేశం పారిశ్రామిక అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉంది. మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం ఎన్నో ర్యాంకులో ఉంది. ప్లస్ ఎన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, మరి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అత్యధిక లాభాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలు ఏంటి, అత్యధిక నష్టాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలు ఏంటి, మరి అత్యధిక టర్నోవర్ కలిగిన ప్రభుత్వ రంగ సంస్థలు ఏంటి. ఇలా మనం ఇండస్ట్రీకి సంబంధించిన సమాచారం చదవాలి. అగ్రికల్చర్ సంబంధించి వ్యవసాయ రంగంలో సంభవిస్తున్న విప్లవాలు ఏంటి, వ్యవసాయ రంగంలో వస్తున్న కల్చర్స్ ఏంటి, వ్యవసాయ రంగంలో వస్తున్న లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి, మరి వ్యవసాయ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఉద్దేశం ఏంటిది, దాని తర్వాత ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ యోజన పథకం యొక్క ఉద్దేశం ఏంటి, మరి ఇక్కడ కృషి విన్నోతి యోజన యొక్క ఉద్దేశం ఏంది, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన యొక్క ఉద్దేశం ఏంది, మరి వ్యవసాయ అభివృద్ధి కోసం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీలు ఏంటి. అంటే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, ఆర్థిక సంస్కరణలు ప్లస్ బ్యాంకింగ్ సిస్టమ్, ఇన్ఫ్లేషన్, చూడండి ఇన్ఫ్లేషన్, ఆర్బీఐ విధానాలు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సంబంధించిన అంతర్జాతీయ వ్యాపారం సంబంధించిన విధానాలు, నిరుద్యోగం, పేదరికం ఇలాంటి ట్రెండ్స్తో పాటు మనకి ఇంకా మనం ఏం చేయాలంటే ఇండియన్ పాపులేషన్, తర్వాత ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ వీటి మీద మనం ఇండియన్ ఎకానమీలో ఫోకస్ చేయాలి. ఈ అంశాల మీద మనం ఫోకస్ చేస్తే దాదాపు ఒక 4-5-6 మార్కులు మనకు ఇండియన్ ఎకానమీ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 4-5-6 మార్కులు వచ్చినా 40 మార్కులలో, మెయిన్స్లో 50 మార్కులలో 5-6 మార్కులు వచ్చినా మనకు కీలకమైంది. కాబట్టి మరి కంపల్సరీ మనం దీన్ని ఫోకస్ చేయాలి.
గవర్నమెంట్ పాలసీలో లేటెస్ట్గా తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ పాలసీల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి కాబట్టి ఆ లేటెస్ట్ పాలసీల మీద మనం ఎక్కువ చదవాల్సి ఉంటుంది, ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఇండియన్ ఎకానమీని మనం పరిశీలించినట్లయితే దీంట్లో మనకు మేజర్గా ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ అనేది ఒక అంశం.